చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. చెప్పాలి రెండు వైపు. దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ఎక్కడ నడుపును? ఎవరి మార్గము? కాబట్టి మీరు మంచోళ్ళుగా ఉంటారా, దుష్టులుగా ఉంటారా? నువ్వు చెప్పాలి. నువ్వు 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 మంచోడా? వెరీ గుడ్. మంచోళ్ళుగా ఉండాలి. ఓకేనా? వాక్యం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఓకే, రోజు ప్రార్థన చేసుకోవాలి. వృద్ధుల లెక్కనే మా అమ్మ ప్రార్థన చేస్తలేదు, మా నాన్న ప్రార్థన చేస్తలేదు కదా, మీరే ప్రార్థన చేసుకోవాలి. చేసుకున్నావు డైలీ? నువ్వు అబద్ధాలు ఆడుకున్నావు, నిజం చెప్పు. చేయట్లేదు నువ్వు? అప్పుడప్పుడు అంటే ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఓన్లీ నైట్ డే టైం ఏమైంది? చేయాలి, డైలీ చేయాలి. ఓకేనా? నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు? జాయ్ కూడా చేస్తుందా? ఇలా చూడు జాయ్, నువ్వు ప్రార్థన చేస్తున్నావు రోజు? చేయట్లేదు. సరే నువ్వు చేస్తున్నావా? అది చేస్తాను. ఓకే ఓకే, ప్రార్థన చేసుకున్నా తాత ప్రార్థన చేస్తారు. అప్పుడు మేము దీవించాక అప్పుడు కేక్ కటింగ్లోకి వెళ్తాం. మోకరించండి. మోకరించండి. స్వరూపంగా చేసి సమస్తమైన అధికారము ఆధిపత్యము మానవునికి ఇచ్చింది కదా. నీ గ్రంథాన్ని బట్టి నేను తెలుసుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు. అట్టి గ్రంథం చదవనటువంటి వారు ఆ గ్రంథము దేవతని వేరేగా భావించేవారు. అది గ్రంథం అధికారాన్ని భయంకరంగా మరి మాట్లాడేటటువంటి దేశంలో మనం జన్మింపచేశారు. మాకైతే మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము పరిశుద్ధ గ్రంథాన్ని మేము కలిగి ఉండే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మరి అవకాశం కలిగి ఉండటమే కాకుండా దాన్ని ధ్యానించేవారు, మరి దివారాత్రులు దాన్ని ధ్యానించేవారు ధన్యులు అని నీ వాక్యాన్ని బట్టి బాల్యం నుంచి మా తల్లిదండ్రుల ద్వారా మేము నేర్చుకుని మీరు వారు నీటి కాలు వారు నాటుకున్నదే మాకు వాడక తన కాలం చెట్టు వలె ఉందని వారు చేయనంత సఫలమైన బాల్యం నుంచి మా తల్లిదండ్రుల ద్వారా మాకు ఇచ్చినటువంటి భాగ్యం బట్టి నీకు వందనాలు. మరి అట్టి భాగ్యంలో పెరిగినటువంటి మానవులను మాతో ఒడ్డును మరి అందరికీ ప్రేమించిన దేవ గర్భఫలాన్ని బట్టి వారికి ఇచ్చినటువంటి దేవ గర్భఫలాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాం. ఒక పెద్ద వృక్షముగా దగ్గరటువంటి మమ్మల్ని మా కుటుంబాన్ని వీరు దీవించాం. గట్లేని స్థితులు నాకు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే మరి ముఖ్యంగా దగ్గర ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం నిజమైన దేవుని నేను కలిగి ఉంటూ మాత్రమే కాకుండా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకునే భాగ్యం, అవసరం అనుకున్నారుగా మరి మా తెలిసి ప్రార్థించి నేను కష్టపచ్చే భాగ్యం, మా విన్నపములను మా విజ్ఞాపనలను దైవతని మీకు తెలియజేసుకునే అవకాశం నీ కుమారులుగా నీ కుమారులు క్రీస్తుని బట్టి మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అంతకు మించి మేము అడుగు వాటిని పూజించే వాటిని అత్యధికమైన ఆశీర్వాదాలు సంఘం ద్వారా మీరు మాకు దయచేసినటువంటి సంఘటన ఈ వాక్యాన్ని బట్టి మీరు తెలుసుకోవడం, అటువంటి సంఘంలో మమ్మల్ని సభ్యులుగా చేయడం కాకుండా సంఘంలో దైవతల్లి సువార్తికులుగా ఆయా అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించే వాక్యాన్ని మీరు ఆశీర్వాదించినందుకు మీకు వందనాలు. అలాగూ క్రీస్తు సంఘ సువార్తికులుగా రాయలి గ్రామంలో దైవత మధ్య తర్వాత మమ్మల్ని నిలవబెట్టుకొని ఈ విధంగా క్రీస్తు సంఘ సువార్తలో అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యము అనేక మంది దేవ సువార్తికులుగా మార్చగలిగే అవకాశం రాయలి క్రీస్తు సంఘం ద్వారా మీరు దయచేసినందుకు మీకు వందనాలు. సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యాలను బట్టి మీకు ఎక్కడైనా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఎక్కువ గొప్ప కార్యాలను మీ సంఘం ద్వారా మీరు చేయడానికి అవకాశం దయచేయండి. అట్టి సంఘ అభివృద్ధులు దైవ తండ్రి వందనా తదనంతరం
మీ దాసులు మీరు ఏర్పాటు చేసుకున్నారు. బాబు ప్రవీణ్ బట్టి, శ్రీకాంత్ బట్టి, వెంకటరెడ్డిని బట్టి, చిత్తల్ని బట్టి లెక్కలేని స్థుతులు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మా ప్రార్థన మీరు ఆలకించి వరకు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దయగల తండ్రి, ఎటువంటి ఎంత ఇబ్బంది మొక్కలకు ఉండేటట్లుగా మరి మీరు అనుగ్రహించినటువంటి ఒలివ మొక్కల వలె భోజనం కలుసుకుంటూ ఉండేటటువంటి గొప్ప ఆశీర్వాదం మీ దాసుల కుటుంబానికి మీరు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. అలాగే అన్ని విషయాల కుటుంబానికి మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. దేవాపేక్షలు నీతిమంతులు క్షమించుకుంటాను నేను అన్నట్టు చూడలేదని నీ వాక్యాన్ని బట్టి మీరు నేర్చుకుని ఉన్నాం. కనుక నీతిమంతులు ఏమి ముందుకు సాగటానికి ఇంకా మరీకమైనటువంటి ఆశీర్వాదాలు మా అన్నదమ్ముల కుటుంబాలకు దైవకు వారి విషయాల కుటుంబాలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే దైవం తల్లి, మరి ముఖ్యంగా మరి రావి గ్రామంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క స్థితిని పెట్టుకుంటే మీకు ఎక్కువ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అన్ని విషయాల్లో మరి ముఖ్యంగా దైవం తల్లి క్రీస్తు సంఘ స్వార్థులుగా భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలోను రాణి క్రీస్తు సంఘానికి మీరు ఇచ్చినటువంటి ధన్యకరమైన ఆ యొక్క పేరును బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే మాకు సహకరిస్తున్నటువంటి స్వదేశీ సోదరులందరిని బట్టి, అలాగే స్థానిక సంఘాన్ని బట్టి, మాతో పనిచేస్తున్నటువంటి స్వార్థులందరూ బట్టి అక్కడ వందనాలు చేస్తున్నాం. అంతకు మించి దయగలుగుతండి మరి మాతో ఉన్నటువంటి యూత్ అంతటి, సంఘంలో ఉన్న యూత్ అంతటి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే హాస్టల్ విద్యార్థులను, స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మాతో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ అంతటిని బట్టి ఇంతవరకు ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి అవమానం కాకుండా మరి అనేక సంవత్సరాల నుంచి ఈ పని ప్రారంభించడం మొదలుకొని దినదినము కూడా దీన్ని అభివృద్ధి చేస్తూ కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు తెలియజేసుకుంటాం. మరి ముఖ్యంగా నీ దాసులుగా బాబు ప్రవీణ్ వెంకటరెడ్డి మీరు ఎంచుకోవడమే కాకుండా సంఘ ఆర్థిక ఇబ్బందుల్లో మాతో పాటు దగ్గరని పాల్పంచుకోవడానికి ఒక పారిశ్రామికవేత్తగా నీ దాసులు బాబు శ్రీకాంత్ కూడా మీరు ఎంచుకొని మరి ఎన్నికలకు ఆదరణగా ఆ బిడ్డను మీరు ఎంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిత్యము సంఘ అభివృద్ధిలో, సంఘ కార్యక్రమాలను ఆ బిడ్డ మరీ కూడా తోడ్పడేటట్టుగా ఒక ఉన్నతమైన స్థానానికి వారు వెళ్ళడానికి నీ కృప ఆశీర్వాదాలు బిడ్డగా బాబు దయచేయమని ప్రార్థిస్తూ ఆ బిడ్డ ద్వారా అనేక పొందావా మరి ఉపాధి కలిగేటట్లుగా, ఉపాధి పొందేటట్లుగా ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డను చూసి నేను కనపరుచుకునే బాధ్యత ఇచ్చాను. అలాగే దయగలటని మా కుమార్తె చుట్టాలు మీరు ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి రాజేశ్వరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఏదైనా జనందరం వేడుకలు జరుపుకున్నటువంటి రీతి బాబుని బట్టి మరి ఇదే రోజు దేవశ్రీకాంత్ ప్రేమించి మీరు ఇచ్చినటువంటి గర్భఫలం చిన్నతల్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఎలాగో మరి హాస్టల్ విద్యార్థులు లేకపోయినా మళ్ళీ మేమందరం కలిసి ఈ విధంగా నేను కనపరచడానికి, సృష్టించడానికి వారి ఇరువురి జన్మదిన వేడుకలు బట్టి నీకు లెక్కలు వందనాలు. దినదినం ఎదిగించుండగా దినదినం ఎదుగుదలలో శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా బిడ్డలు ఎదిగించి రాబోయే దినాల్లో ఇంకా గొప్ప కార్యాలు బిడ్డల జీవితాల్లో చూసి నేను కనపరుచుకునే వాటిని మాకు దయచేయాలి. ఇలాగ దినములు వెంబడి దినాలు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు నేగలకన్ని బిడ్డలు బట్టి ఆనందిస్తూ మీరు ముందుకు సాగడానికి నీకు ఒక దయచేయమని ప్రార్థించుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మా ప్రార్థన మీరు ఆలోచించి బిడ్డ యొక్క ఆరోగ్య విషయాలు కూడా మీరు చూపినప్పుడు కొన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే బాబుని బట్టి ఆస్తుని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మా యొక్క చెట్టుబాబు కుటుంబాన్ని బట్టి కుటుంబంలో జరగవలసిన మరి కార్యాలు ఉన్నాయి, వాటి కొరకు కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం చేయండి. అలాగే దేవబాబు కుటుంబంలో జరగవలసిన కార్యాలు మరి సురేఖను, నిధిని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కెర వర్తమానాలు వారి ద్వారా మాకు దయచేయండి. అలాగే ఆ సముద్రం జ్ఞాపకం చేసుకొని చక్కెర వర్తమానాలు దయచేయండి. అలాగే మా వియ్యంకుల వారి కుటుంబ దగ్గర తల్లి వేరవరంలో ఉన్నవారు, విజయవాడలో ఉన్నటువంటి వారు, అలాగే చిన్నమాలలో ఉన్నటువంటి వారు, అలాగే గోధుమవాడలో ఉన్నటువంటి వారు, దేవా ఈ విధంగా ఒక పెద్ద కుటుంబంగా మా కుటుంబాలు మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవా మా యొక్క దగ్గర తల్లి ప్రతి విషయంలో కూడా మరి నీ యొక్క కృప ఆశీర్వాదాలు మెండుగా మా అందరిపైన ఉంచమని మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ మాతో పాటు ఏకీభవించి ఈ ప్రార్థనలో, ఈ కార్యక్రమంలో మా కష్టంలో కాదు మాతో ఎల్లప్పుడూ ఉంటున్నటువంటి బిడ్డలందరిని బట్టి, రమేష్ని బట్టి, దొరబాబుని బట్టి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరిని బట్టి నీకు లెక్కలేని వందనాలు చేసుకుంటూ ఉన్నాం. ఇంకా మేము ఇంకా ఇలాంటి గొప్ప కార్యాలు బిడ్డ విషయంలో చూసి నేను కనపరుచుకునే బాధ్యత దయచేయండి. చదువులో నిర్మిస్తుండగా మరి చదువు ఆసక్తి పట్టుదల కలిగి మంచి ఈ దేవా విధానంలో వారి ఎదగడానికి నీకు దయచేయమని మనం చేసుకుంటూ ఇక్కడ మాతో పాటు అయితే విజయం ప్రతి ఒక్కరిని పేరు పెట్టి చెప్పడం మీరు జ్ఞాపకం చేసుకుని ఈ విషయమని ఏనాటి జనవరి వేడుకలు అనేక గొప్ప ఘనంగా జరుగుతున్న బాధ్యత దయచేయండి. అలాగే వెంకటరెడ్డిని ప్రేమించిన గురిపెన్ని బట్టి కూడా ప్రార్థించుకుంటూ ఉన్నా. దేవతను వెలుగుచుండగా నీ కృపలో మరి మొదటి జన్మదిన వేడుకను కూడా మీరు జరుపుకునేటట్లుగా నీ కృప ఆశీర్వాదాలు వేడుకలు ఉంచమని మనం చేసుకుంటూ ఉన్నాం. అలాగే దగ్గర ఇక్కడ నిలబడిన ప్రతి బిడ్డను మరి జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇక్కడ నిలబడిన ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని దీవించుకున్నాను. ఈ కార్యం ఇలా జరగడానికి సహకరించినటువంటి హాస్టల్ విద్యార్థులు దగ్గర బిడ్డలందరూ బట్టి మీకు లెక్కలేని వందనాలు తెలియజేసుకుంటూ ఏ కార్యమైనా చక్కగా చేయడానికి వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి
అలాగే దయగలత వారికి ఇచ్చిన ఓపికను బట్టి, వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి కూడా నీకు లెక్కలేని వందనాలు. మరి ఈ సెలవులో మాకు ఎంతో మరి చేదోడు వాదులుగా ఉన్నటువంటి యవనస్తులను బట్టి అందరూ కూడా మరి మంచి జీవితాలు వారు కూడా అనుగ్రహించి రాబోయే దినాల్లో ఇంకా గొప్ప కార్యాలు వారి జీవితాల్లో కూడా మేము చూసి నేను కనపరుచుకునే భాగ్యం దయచేందుకు ప్రార్థించి ఒక పెద్ద కుటుంబంగా రైలు గ్రామంలో క్రీస్తు సంఘం ద్వారా మాకు ఇస్తున్నటువంటి ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి జీవులు బట్టి వందనాలు తెలియజేసుకుంటూ మరి రాత్రి దయగలితండి మరి పేటలో జరగవలసినటువంటి బహిరంగ సభల కూటాల్లో బాబు ప్రవీణ్ మీరు ఎంచుకున్నారు. దయగలితండి వారు ఆహ్వానించారు కనుక దాన్ని తగినట్టుగా ఈ వాక్యాన్ని వారి ద్వారా దయగలిత బాబు ద్వారా మీరు అందించి తద్వారా పిలిచిన వారికి వచ్చిన వారికి చక్కటి ఆదరణగా ఆ వాక్యం ద్వారా మరి మీరు మహిళ పొంది మేము మనం చేసుకుంటూ ఉన్నాం. నేను చెప్పట్లేదు ఇంకా గొప్ప కార్యాలు మేమందరం కలిసి చేయనట్లుగా నీ దీవుల్లో ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మా అందరిపైన ఉంచుకోమని, ప్రత్యేకంగా చిన్న బిడ్డపై ఉంచి ఘనత మహిమ మీరు ఆరోపించుకోమని నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమున నీ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం. మా దగ్గర చెప్పండి.